ఇది ధ్యానం అనేది మీకు తెలుసునంటున్నారు కాబట్టి కొంచెం మంచి విషయాలు చెప్పుకుందామండి. ఇప్పుడు మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయండి. తెలిసి చేయవలసిన పనులు ఉంటాయి. మనం చేయవలసిన పనులు తెలుసుండి చేయకపోవటం వల్ల మన యొక్క పరిస్థితులన్నీ కొంచెం కష్టంగా మారుతాయి. తెలియక వదిలేసిన పనులకి వాటికి కూడా ఉంటాయి, కానీ స్వల్పంగా ఉంటాయి పరిస్థితులు. మనకు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఏ మంత్రము కాదు, ఏ మతము కాదు, ఏ నామస్మరణ లేదు. కేవలం మన ముక్కులోంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే శ్వాసను మాత్రమే గమనించాలి. దీంతో మన శారీరక నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు అండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మటుకు భాగ్యవంతులుగా ఉన్నాము, కానీ ఈ భాగ్యాలన్నీ ఇలా ఉంటున్నాయి. కానీ వీటికి తోడు వీటి వల్ల వచ్చిన మనం రాత్రి పగలు కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే స్థాయికి వచ్చిన తర్వాత మన శరీరం మనసు అలసిపోయి అనారోగ్యం పాలవుతాయి. మరి ఇదంతా ముందు గతంలో శ్రమించినంత దేనికి ఉపయోగం? అప్పుడు ఉపయోగం లేదు. కానీ మనం దీన్ని ఈ విషయం తెలుసుకుంటే బంధ విముక్తులు, తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతాం. మనం ఎంత కష్టానికి అందితే కూడా ఈ ఫలితాన్ని మనం అనుభవించాలి. అప్పుడే మహాభాగ్యవంతులు అవుతారు. భాగ్యవంతులు మహాభాగ్యవంతులు. మహాభాగ్యవంతులుగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఆధ్యాత్మిక విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు రఫ్ అండ్ రఫ్కి వరకు రాత్రి పగలు కష్టపడి ఒక స్థాయికి వచ్చిందంతా కూడా మీ యొక్క అనారోగ్యమే పడుతుంది. ఎందుకంటే ఒక తాపత్రయం తపనలో మన శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. శక్తిహీనలు అయితే ఏమవుతుంది? ప్రతి చిన్న విషయానికి అనారోగ్యం వస్తుంది. శక్తివంతులకు ఉంటే ఏమవుతుంది? ఏ వ్యాధి వచ్చినా మన దగ్గర రాదు. కరోనా ఎవరికి వచ్చింది? వ్యాధి నిరోధక శక్తి లేనటువంటి వాడికి వచ్చింది. మనసులో భయంతో కూడిన వాళ్ళకి వచ్చింది. మనోబలం లేని వాళ్ళకి వచ్చింది.